టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏ 700 అంటే అసలు ఏంది అసలు మనం సిఏ ఫైనల్ రిపోర్టింగ్ చాప్టర్లో సిఏ ఫైనల్ రిపోర్టింగ్ చాప్టర్లో మనం ఏం చేస్తున్నామంటే ఎస్ఏ 700 డీల్ చేస్తున్నాం అనమాట. ఎస్ఏ 700 అంటే ఏంటంటే అయితే మనం ఏంటంటే ఎస్ఏ 700 అంటే అసలు ఏం టాపిక్ డిస్కస్ చేసి అంటే ఎస్ఏ 700 అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చెప్తాడంటే ఎస్ఏ 700లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మింగ్ 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 అండ్ ఒపీనియన్ ఫార్మింగ్ అండ్ వీడు ఏమంటాడు అంటే ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాడు. అంటే ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇస్తాం ఫస్ట్. ఆ తర్వాత రిపోర్టింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫస్ట్ మేము ఒపీనియన్ అనేది ఫామ్ చేస్తాం దీని మీద, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. అది ఏ టైప్ ఆఫ్ ఒపీనియన్, మోడిఫైడ్ ఒపీనియనా, అన్మోడిఫైడ్ ఒపీనియనా, మళ్ళీ మోడిఫైడ్లో అడ్వర్స్ ఒపీనియనా, క్వాలిఫైడ్ ఒపీనియనా, లేకపోతే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియనా, అంటే ఈ ఒపీనియన్ ఏ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తున్నావు. ఆ తర్వాత ఏంటంటే రిపోర్టింగ్ ఎట్లా రిపోర్ట్ ఇస్తావు, దీనికి సపరేట్ క్వశ్చన్. ఎలిమెంట్స్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ అని సపరేట్ క్వశ్చన్. ఇదే మనం ఇప్పుడు డీల్ చేస్తున్నాం. అసలు ఏమేమి ఉంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీఐ స్టడీ మెటీరియల్ ఒకసారి ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇది రామర్ష మెటీరియల్. యాక్చువల్గా మనకు ఐసీఐ స్టడీ మెటీరియల్, యాక్చువల్లీ ఇది మన స్టడీ మెటీరియల్లో సారాంశ మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఆబ్జెక్టివ్ ఏంది ఆల్రెడీ, అసలు ఎస్సీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఏంది, స్కోప్ ఏంది. ఆబ్జెక్టివ్ ఇస్ నథింగ్ బట్ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ మనం చెప్పినాము ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఒపీనియన్ ఇస్తావు. నెక్స్ట్ ఏంటంటే డీల్ విత్ ద ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఏముంటుందో అది చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటర్. అంటే ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ఏలో ఆడిటర్ నథింగ్ బట్ ఫార్మ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒపీనియన్ అనేది ఎట్లా ఇస్తావా, ఓరల్ ఒపీనియన్ ఇస్తావా లేకపోతే రిటర్న్ ఒపీనియన్ ఇస్తావా అంటే రిటర్న్ ఒపీనియన్ ఇస్తాం. ఓకేనా, రిటర్న్ ఒపీనియన్, ఇక్కడ రిటర్న్ ఒపీనియన్ అని ఉంది యాక్చువల్గా. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే అన్మోడిఫైడ్ ఒపీనియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడైతే సరే మెటీరియల్లీ మిస్టేటెడ్ అది కాదు, అంటే మెటీరియల్ మిస్టేటెడ్ కాదు, అంటే ఆల్ ఆస్పెక్ట్స్లో నథింగ్ బట్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే ఆల్ మెటీరియల్ ఆస్పెక్ట్స్లో ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉన్నాయన్నమాట. అంటే నథింగ్ బట్ మెటీరియల్ అండ్ పర్వేసివ్ కాకుండా అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ట్రూ అండ్ ఫేర్ వ్యూ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అంటే దాంట్లో ఎర్రర్ లేదు, ఐదర్ ఫ్రాడ్ లేదు, ఐదర్ ఏం మిస్టేట్మెంట్ లేదు, ఏం లేదు, ఒమిషనే లేదు. దాన్ని అన్మోడిఫైడ్ ఒపీనియన్ అంటారు, దాన్ని క్లీన్ ఒపీనియన్ కూడా అంటారు. యాక్చువల్లీ అన్మోడిఫైడ్ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెషన్ బై ద ఆడిటర్ దట్ కన్క్లూడ్స్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఆల్ మెటీరియల్ ఆస్పెక్ట్స్లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే మన కరెక్ట్గా ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రిపేర్ అయినాయి, అంటే ఇక్కడ ఏం ఫాల్ట్ లేదు అని చెప్తుండు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అన్మోడిఫైడ్ ఒపీనియన్ వేరే చాట్లో చూద్దాం. ఇక్కడ ఆడిట్ రిపోర్ట్లో ఏ కంటెంట్ ఉంటుంది, అసలు ఆడిట్ రిపోర్ట్లో కంటెంట్ ఏంది, ఈ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్, అసలు ఎవరి టైటిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే అసలు టైటిల్ ఏంది. టైటిల్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అనే టైటిల్ వస్తుంది. నెక్స్ట్ అడ్రస్, ఎవరికి అడ్రస్ ఇస్తున్నాం అంటే నథింగ్ బట్ టు ద మెంబర్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టు ద మెంబర్స్ ఆఫ్ ద అది రిలయన్స్ షేర్ హోల్డర్స్, నథింగ్ బట్ షేర్ హోల్డర్స్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ. అది ఆడిటర్ ఒపీనియన్, అసలు ఆడిటర్ ఒపీనియన్ ఏంది, బేసిస్ ఆఫ్ ఒపీనియన్ ఏంది, ఆ తర్వాత గోయింగ్ కన్సర్న్ ఏంది. ఫస్ట్ గోయింగ్ కన్సర్న్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ ఒపీనియన్ వస్తుంది. నెక్స్ట్ ఏబి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ ఒపీనియన్, ఆ తర్వాత బేసిస్ ఫర్ ఒపీనియన్, ఏ బేసిస్ మీద ఒపీనియన్ ఇస్తున్నాం, ఆ తర్వాత గోయింగ్ కన్సర్న్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఆ తర్వాత కీ ఆడిట్ మ్యాటర్, ఆ తర్వాత నెక్స్ట్ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్, ఆ తర్వాత లొకేషన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ, అదర్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్, ప్లేస్, డేట్. ఓకేనా, ఇది నార్మల్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆ తర్వాత సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ముందు చూద్దాం. యాక్చువల్లీ ఇది రామర్షి సార్ గారు షేర్ చేశారు నథింగ్ బట్ ఆయన వెబ్సైట్లో డౌన్లోడ్ ఉంది. అయితే మీరు కూడా అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది మెటీరియల్ మొత్తం సార్దే. ఈ సార్కి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి మెటీరియల్ యాక్చువల్గా స్టడీ మెటీరియల్ తర్వాత నెక్స్ట్ మెటీరియల్ ఇదే. ఓకేనా, ఇది చాలామంది మెటీరియల్ యూజ్ చేసుకొని 70+ కూడా స్కోర్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ రిపోర్ట్లో అసలు దీన్ని ఒకసారి అసలు కంటెంట్ ఏముందో ఒకసారి చూద్దాం. ఫార్మింగ్ ఒపీనియన్ దేని మీద అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒపీనియన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇస్తున్నాం. రిపోర్టింగ్ దేని మీద, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఒపీనియన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద, రిపోర్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటర్ ఏంటంటే యాజ్ పర్ ఎస్ఏ 700 ఏంటంటే
ఒపీనియన్ ఫామ్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. ఆ ఒపీనియన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా నథింగ్ బట్ ఒపీనియన్ అనేది ఏదైతే ఉందో ఆ కన్క్లూజన్ ఎట్లా వస్తుంది అంటే ఆడిట్ ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో దాని మీద కన్క్లూజన్ రాన్ మీద మనం ఒపీనియన్ ఇస్తాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేస్తాం. ఆడిట్ ఎవిడెన్స్కి వెళ్ళి కన్క్లూజన్ వస్తాం. కన్క్లూజన్స్ ఏదైతే వచ్చినామో కన్క్లూజన్స్ ఏంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కన్క్లూజన్ వచ్చిందో దాని మీద ఒపీనియన్ ఇస్తాం. అయిపోయింది. ఆ తర్వాత ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఒపీనియన్ వచ్చింది కదా ఎక్స్ప్రెస్ చేయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిటర్న్ ఫార్మాట్లో అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ అంటుండు. ఒపీనియన్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఆడిటర్ అనేటోడు వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్డ్ యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం కరెక్ట్గా ప్రిపేర్ అయినాయా అంటే షెడ్యూల్ 2 అంటే షెడ్యూల్ 1 తెలుసు కదా, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అండ్ షెడ్యూల్ 3 ప్రకారం ప్రిపేర్ అయినాయా లేదా అంటే నథింగ్ బట్ కంప్లైంట్స్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రిపేర్ అయినాయా లేదా. ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఒపీనియన్ ద ఆడిటర్ షెల్ ఒబ్టైన్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నామా లేకపోతే ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నామా అంటే నథింగ్ బట్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తాం. హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే ఆడిట్ చేస్తామో దాని మీద రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాం అనమాట. రీజనబుల్ అష్యూరెన్స్ అనేది కరెక్ట్ ఎప్పుడు ఇస్తామంటే ఆడిటర్ షెల్ ఒబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ ఒబ్టైన్ చేసిన తర్వాత అది కరెక్ట్గా ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉందా లేదా అంటే ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉండొద్దు. అంటే మెటీరియల్ మిస్టేట్మెంట్ దేనివల్ల అవ్వచ్చు, అదర్ ఫ్రాడ్ వల్ల అవ్వచ్చు, అదర్ ఎర్రర్ వల్ల అవ్వచ్చు. అంటే ఇవి రెండు ఉండొద్దు. ఓకేనా. ఇది అయిపోయింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్డ్ యాజ్ పర్ అప్లికబుల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రిపేర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫర్దర్ అన్నాడు కాబట్టి ప్లస్ అయితే ఆడిటర్ షెల్ ఆల్సో ఎవాల్యుయేట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఫెయిర్ ప్రజెంటేషన్ అనేది కన్సిడర్ అయిందా లేదా. అదే ప్రజెంటేషన్ ఏమైంది, ప్రజెంటేషన్ ఏమైంది, ఓవరాల్ ప్రజెంటేషన్ ఏంది, స్ట్రక్చర్ ఏంది, కంటెంట్ ఏంది, ఆ తర్వాత రిలేటెడ్ నోట్స్ ఇంక్లూడ్ అయి ఉందా, ఫెయిర్ ప్రజెంటేషన్కి ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ అచీవ్ అయినాయా లేదా. ఆడిటర్ అనేటప్పుడు ఎప్పుడైతే సరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది అంటే మెటీరియల్ ఆస్పెక్ట్స్లో కరెక్ట్ ఉన్నాయి అనుకో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్ ఆస్పెక్ట్స్లో కరెక్ట్ ఉన్నాయి అనుకో అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆల్రెడీ స్టడీ మెటీరియల్ ఇందులో చూసినాం. ఇప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఒపీనియన్ చూసినాం కదా. టైప్స్ ఆఫ్ ఒపీనియన్లో అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఉంటుంది, మోడిఫైడ్ ఒపీనియన్ ఉంటుంది. ఓకేనా. మోడిఫైడ్ ఒపీనియన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అడ్వర్స్ ఒపీనియన్ ఉంటుంది, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఉంటుంది, నెక్స్ట్ డిస్క్లైమర్ ఒపీనియన్ ఉంటుంది. మోడిఫైడ్ ఒపీనియన్ అంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉంది. ఆ తర్వాత అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ దాంట్లో ఏముంటుంది అంటే సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసినాం అని వాడు చెప్తుండు. ఆ తర్వాత డిస్క్లోజర్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం అంటే ఏ రిలవెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్క్లోజ్ చేసినాం. అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవుతున్నాయి కన్సిస్టెంట్లీ. ఏదైనా చేంజ్ అయిందనుకో అకౌంటింగ్ పాలసీస్ దాన్ని కూడా అడిక్వేట్లీ డిస్క్లోజ్ చేస్తున్నాం. ఆ తర్వాత అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా ఫాలో అవుతున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేట్ బై ద ఆడిటర్. అసలు ఏమి ఎవాల్యుయేట్ చేయాలి ఆడిటర్ అనేటప్పుడు ఎవాల్యుయేట్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్గా అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారం ప్రిపేర్ చేసిండా లేదా. ఏది క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. క్వాలిటేటివ్ అంటే ఇవి కరెక్ట్గా చెక్ చేయాలన్నమాట. అకౌంటింగ్ ప్రాక్టీసెస్లో వీడు ఏమేమి చెక్ చేయాలంటే అసలు మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటేనే జడ్జిమెంట్స్ ఎస్టిమేట్స్ కదా. అయితే వీడు ఏం చెక్ చేయాలంటే మేనేజ్మెంట్ అనేటాడు మీకు నెంబర్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్ అంతే కదా, నెంబర్ ఆఫ్ ద జడ్జ్మెంట్ చేస్తాడు. జడ్జ్మెంట్ దేంట్లో అమౌంట్ అండ్ డిస్క్లోజర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అమౌంట్ని డిస్క్లోజర్స్ అవన్నీ డిస్క్లోజ్ అంటే జడ్జ్మెంట్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. ఫర్దర్ ఎవాల్యుయేట్ అంటే జడ్జ్మెంట్స్ ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయి అవి చూడు అంటుండే ఎవాల్యుయేట్ చేయి. ఆ తర్వాత అకౌంటింగ్ సిస్టమ్స్ ఎవాల్యుయేట్ చేయి. ఫైండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బయాస్నెస్ ఏమైనా ఉందా, న్యూట్రాలిటీ ఏమైనా ఉందా అకౌంటింగ్ ప్రాక్టీసెస్లో చెక్ చేయి. మేనేజ్మెంట్గా జడ్జ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయి. ఎవాల్యుయేట్ చేయి. అకౌంటింగ్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయి. మేనేజ్మెంట్ బయాస్నెస్ ఉందా ఏమైనా చెక్ చేయి. ఆ తర్వాత సిచ్యుయేషన్స్ ఏమైనా డౌట్ అబౌట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏమైనా అవుతున్నాయా అవి కూడా చెక్ చేయి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇండికేటర్ ఒకవేళ ఇండికేటర్ సపరేట్ క్వశ్చన్ రావచ్చు. ఇండికేటర్ ఆఫ్ ద మేనేజ్మెంట్ బయాస్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రాలిటీ as ఫాలోస్. ఒక క్వశ్చన్ రావచ్చు సపరేట్ ఇండికేషన్ ఏదైనా మేనేజ్మెంట్ బయాస్నెస్ రావచ్చు అంటే అదే ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ద అకౌంటింగ్ పాలసీ అనేది వితౌట్ ప్రాపర్ రీజన్ అనేది ఒక మేనేజ్మెంట్ బయాస్నెస్ ఒక వన్ ఆఫ్ ద ఇండికేటర్. అథवा సెలెక్టివ్ కరెక్షన్ ఇన్ ద మిస్టేట్మెంట్ బ్రాట్ టు ద నోటీస్ బై ద ఆడిటర్. ఏమైనా ఒక్కొక్క కరెక్షన్ సెలెక్టివ్ కరెక్షన్ ఏదైనా కరెక్షన్ చేస్తారు అనమాట. సెలెక్టివ్ కరెక్షన్ మిస్టేట్మెంట్ నోటీస్ అనేది బ్రాట్ టు ద మేనేజ్మెంట్ బై ద ఆడిటర్. ఏమైనా సెలెక్టివ్ కరెక్షన్ ఆడిటర్ చెప్పిండు మేనేజ్మెంట్కి. ఆ తర్వాత నెక్స్ట్ పాజిటివ్
అంటే పాసిబుల్ మేనేజ్మెంట్ బయస్ ఓవర్ సెలెక్టింగ్ ద అప్రోప్రియేట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. ఫస్ట్ ఆల్ అకౌంటింగ్ పాలసీ ఊరికే మారుస్తారు. నెక్స్ట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ వాళ్ళకు నథింగ్ బట్ సెలెక్టింగ్ ద వాళ్ళు బయస్నెస్ చేంజ్ చేస్తారు, ఆ తర్వాత సెలెక్టివ్ చేస్తారు, మొత్తం వాళ్ళే చేస్తారు. స్పెసిఫిక్ ఏంటంటే స్పెసిఫిక్ ఎవల్యూషన్ వాళ్ళు ఫార్మింగ్ ఒపీనియన్. అంటే ఒక ఒపీనియన్ ఫామ్ చేసినప్పుడు నువ్వు సపరేట్గా ఒక స్పెసిఫిక్ ఎవల్యూషన్ చేయాలన్నమాట. ఏమేమి ఎవల్యూషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ అనేటోడు షల్ టేక్ ద స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ వెల్ ఫార్మింగ్ ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఎక్కడైనా సరే అకౌంటింగ్ ఎస్టిమేట్స్ కరెక్ట్ చూపించిందా లేదా, అకౌంటింగ్ పాలసీస్ అనేది సెలెక్టెడ్ కన్సిస్టెన్సీతో ఫాలో అయిందా లేదా, అకౌంటింగ్ ఎస్టిమేట్స్ రీజనబుల్ ఉన్నాయా లేదా, ఆ తర్వాత రిలవెన్స్ ఉందా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రజెంట్ చేసింది రిలయబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలవెన్స్ కరెక్ట్ ఉందా లేదా, రిలయబుల్ ఉందా లేదా, కంపారబిలిటీ ఉందా లేదా, అండర్స్టాండబిలిటీ ఉందా లేదా, మిస్లీడింగ్ ఉండొద్దు. స్పెసిఫిక్ ఎవాల్యుయేషన్ ఇది కరెక్ట్గా ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి స్టాండర్డ్లో ఉంటుంది, ఎస్ఆర్ఈ ఎస్ఏఈలో ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకేనా, మిస్లీడింగ్ ఉందా, టర్మినాలజీ కరెక్ట్ ఉందా లేదా, అప్రోప్రియేట్ టైటిల్ ఉందా లేదా. అసలు ఒపీనియన్ అనేది ఎందుకు మాడిఫై చేస్తావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసినావు. కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ చెప్పేసి ద ఆడిటర్ కంక్లూడ్ దట్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ హెస్ బిన్ ఒబ్టైన్ చేసినాం. కానీ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంది. లేకపోతే ఐదర్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసినాము లేదా మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంది. ఇది కేస్ 1. వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మోడిఫైడ్ ఒపీనియన్ అనేది 2 కేసెస్లో ఉంటుంది. కేస్ 1లో ఏంటంటే ఐదర్ నువ్వు సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసినావు, మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంది. అంటే సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసినావు, మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఎక్కడో చోట తప్పు ఉంది, అయితే ఇది మోడిఫైడ్ ఒపీనియన్ అవుతుంది. ఓకేనా, ఇది కేస్ 1. అయితే ఇక్కడ ఏంటంటే కేస్ 2లో ఏంటంటే సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు ప్లస్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ కరెక్ట్ ఉంది. అంటే మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే మిస్టేట్మెంట్స్ ఏం లేవు, ఆయన కానీ మోడిఫై అవుతుంది. కేస్ 1లో అవుతుంది, కేస్ 2లో అవుతుంది. ఓకేనా, మోడిఫై 2 కేసెస్లో ఏంటంటే కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఏమేమి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఉంటుంది, ఆ తర్వాత అడ్రస్ ఉంటుంది, ఆ తర్వాత టైటిల్ ఏముంది, ఇండిపెండెంట్ ఆడిటర్ రిపోర్ట్, అడ్రస్ ఎవరికి ఇస్తున్నావు, ఒపీనియన్ పారాగ్రాఫ్ అంటే ఏంది, బేసిస్ ఫర్ ఒపీనియన్ ఏంది, ఏ బేసిస్ మీద ఒపీనియన్ ఇస్తున్నావు, ఆ తర్వాత మెటీరియల్ అన్సర్టెనిటీ ఏముంది, డబ్బుయింగ్ కన్సర్న్లో కీ ఆడిట్ మ్యాటర్ ఏముంది, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఏముంది, సపరేట్ స్టాండర్డ్స్ ఏంటి, మళ్ళీ ఎంఫసిస్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఏంది, అదర్ ఇన్ఫర్మేషన్ ఏంది, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంది, ఇన్ రిలేషన్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆ తర్వాత ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ రిలేటివ్ అది అదర్ లీగల్ రిక్వైర్మెంట్ ఏంది, సిగ్నేచర్ ఏంది, ప్లేస్ ఏంది, డేట్ ఏంది, యూడిన్ కూడా ఏముంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డీటెయిల్గా వాడు ఒపీనియన్ పారాగ్రాఫ్ ఏమేముంటుందో చెప్తాను. అసలు ఆడిటర్ ఒపీనియన్ అనేది ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ ఒపీనియన్ అంటే ఆడిటర్ అనేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్ ఏం చేయాలంటే ఆడిట్ రిపోర్ట్లో ఒపీనియన్ పారాగ్రాఫ్ అండ్ ఆడిటర్ ఒపీనియన్ పారాగ్రాఫ్ అనేది షెల్ మెన్షన్ దట్ ఫాలోయింగ్. అసలు ఒపీనియన్ పారాగ్రాఫ్లో ఏం చేయాలి, ఆడిటర్ అనేటోడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో దీన్ని ఆడిట్ చేసాడు కదా, ఆడిట్ చేసిన తర్వాత దీని మీద ఏదైతే ఒపీనియన్ ఇవ్వాలి కదా ఎట్లా ఇస్తాడు, ఒపీనియన్ అనేది ఐడెంటిఫై ద ఎంటిటీ. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక ఎంటిటీ ఆడిట్ చేసాడు, అయితే ఆ ఎంటిటీ యొక్క పేరు రాయి. ఫస్ట్ ఐడెంటిఫై ద ఎంటిటీ, స్టేట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆడిటెడ్. అంటే ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసినాం అంటే స్టేట్మెంట్ ఆఫ్ పిఎల్ అకౌంటా, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, బ్యాలెన్స్ షీటా, ఆ తర్వాత నెక్స్ట్ నోట్స్ టు అకౌంట్సా, ఏమేమి చేసినాం. ఆ తర్వాత టైటిల్ ఏంది, టైటిల్ ఆఫ్ ఈచ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, ఆ తర్వాత నోట్స్ టు అకౌంట్స్ ఏమున్నాయి, ఆ తర్వాత ఏ పీరియడ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్కి రిలేట్ ఉందో అది. ఒకవేళ ఓడింగ్ ఏం యూజ్ చేయాలంటే అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఏమేమి ఓడింగ్ యూజ్ చేయాలంటే ఫేర్ ప్రజెంటేషన్ ఉంటుంది, కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్ 2 ఫ్రేమ్వర్క్ ఉంటుంది, చూద్దాం. ఐసీఐ ప్రొనౌన్స్మెంట్లు ఉందంట, అది చూడమంటుంది సార్ అక్కడ చెప్పి. ఫేర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్, కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిస్ ఫర్ ఒపీనియన్ చదువుదాం.